సో హాయ్ ఎవ్రీవన్. సో ఇప్పటివరకు మనం పైథాన్కి సంబంధించిన బిగినర్ బుక్స్, తర్వాత అనలిస్ట్కి సంబంధించిన బుక్స్, డేటా సైన్స్కి సంబంధించిన బుక్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. సో మనం డేటా అనలిస్ట్ అవ్వాలన్నా, డేటా సైంటిస్ట్ అవ్వాలన్నా మనకు పైథాన్తో పాటుగా బిఐ టూల్స్ ఒకటి నేర్చుకోవాలి. సో బిఐ టూల్స్ ప్రజెంట్ పవర్ బిఐ అని, ట్యాబ్లో అని చెప్పి ఇంకా అడిషనల్గా ఉన్నాయి. ఇవి ప్రజెంట్ మార్కెట్లో ఉన్నాయి అన్నమాట. సో ఒకవేళ మీరు పవర్ బిఐ నేర్చుకోవాలనుకుంటే మీకు కావాల్సిన మెటీరియల్ గూగుల్ ఓపెన్ చేసి డైరెక్ట్ మైక్రోసాఫ్ట్ వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత గూగుల్లో పవర్ బిఐ డాష్ బోర్డ్ ఇన్ ఏ డే అని సెర్చ్ చేయగానే మనకు రిజల్ట్ వస్తుంది. సో ఈ డాష్ బోర్డ్ ఇన్ ఏ డే పవర్ బిఐ ట్రైనింగ్ ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో ఆల్రెడీ ఇక్కడ డాష్ బోర్డ్ ఇన్ ఏ డే వచ్చి క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఫర్ అప్కమింగ్ వర్క్ షాప్స్ అంటే ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ వాళ్ళే సపరేట్గా వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నారు. డిఫరెంట్ కంట్రీస్లలో డిఫరెంట్ టైమ్ స్లాట్ ప్రకారము వాళ్ళు వర్క్ స్లాట్ కండక్ట్ చేస్తున్నారు. సో ఆ వర్క్ షాప్స్ మీరు అటెండ్ అవ్వాలనుకుంటే క్లిక్ హియర్ అని చూసి ఇందులో టైం స్లాట్స్ ఉంటాయి. ఈ టైం స్లాట్స్ ప్రకారము మీరు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ 7 వర్క్ షాప్స్ జరుగుతున్నాయండి. సో ఆ వర్క్ షాప్స్ షెడ్యూల్స్ వచ్చేసి మే 2, మే 8, మే 15, మే 29, జూన్ 7, జూన్ 13, జూన్ 20. సో లొకేషన్స్ వచ్చేసి డాష్ బోర్డ్ ఇన్ ఏ డే క్వాడ్రాటిక్ రిసోర్సెస్ ఇండియా, పాకిస్తాన్, ఇండియా అండ్ పాకిస్తాన్. ఈ లొకేషన్స్లలో మనకి ఈ ఇండియా. సో 5 ప్లేసెస్ అంటే ఇండియాకి సంబంధించి 5 ప్లేసెస్ ఉన్నాయి. సో వాటి డీటెయిల్స్ మీరు కావాలంటే రిజిస్టర్ అండ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనకు డీటెయిల్స్ వస్తాయి. మీ నియర్ బై లొకేషన్ మీరు ఉంటే డైరెక్ట్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఆ వర్క్షాప్కి అటెండ్ అయ్యి మీరు పవర్ బిఐ మీద నాలెడ్జ్ గెట్టినవచ్చు. లేదు అంటే వాళ్ళు ఆల్రెడీ ఈ వర్క్షాప్ సంబంధించి రిలేటెడ్ బుక్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఉపయోగిస్తున్న బుక్స్నే మళ్ళీ మనకి ఇందులో డౌన్లోడ్లో ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనం బ్యాక్ వచ్చామంటే మనకి కాంటెంట్ ఇక్కడ ఉంటుంది. సో వర్క్షాప్ డాష్ బోర్డ్ ఇన్ ఏ డే వర్క్షాప్ అసెట్స్ అని ఉంది. ఈ అసెట్స్లలో డౌన్లోడ్ ఇన్స్ట్రక్టెడ్ కాంటెంట్. సో డౌన్లోడ్ ఇన్స్ట్రక్టెడ్ కాంటెంట్ అనగానే మనకి ఇన్స్ట్రక్షన్ సంబంధించిన కాంటెంట్ ఓపెన్ అవుతుంది. దాని డెమో స్క్రిప్ట్స్ అండ్ ఇన్స్ట్రక్షన్ ట్రైనింగ్ మెటీరియల్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత డౌన్లోడ్ అటెండెంట్ కాంటెంట్ ఇంక్లూడింగ్ ద ల్యాబ్ మాన్యువల్ అండ్ డేటా సెట్స్. సో డేటా సెట్స్ అవి కావాలంటే మనం ఇందులో ఈ లింక్ ఇంగ్లీష్లో కానీ అదర్ లాంగ్వేజ్లో కావాలని మనం డౌన్లోడ్ చేసుకొని అవి ఏదైనా మన సిస్టంలో ఒక ఫోల్డర్లో సేవ్ చేసుకోవాలి. సో సేవ్ చేసుకున్న తర్వాత ఆ ఫోల్డర్లో మనము అన్జిప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు డిఐఐడి ఇది డాష్ బోర్డ్ ఇన్ ఏ డేకి సంబంధించిన ఫైల్ మనకు డౌన్లోడ్ అయ్యేది. దీన్ని అన్జిప్ చేశాను. అన్జిప్ చేసిన తర్వాత మనము ఓపెన్ చేస్తే దీనిలో 3 ఫైల్స్ ఉన్నాయి. డాష్ బోర్డ్ ఇన్ ఏ డే అసెట్స్ సంబంధించింది. ఇందులో A4కి సంబంధించి క్లిక్ చేస్తే మనకి PDF ఫైల్స్ అని ఓపెన్ అవుతున్నాయి. ఈ PDF ఫైల్స్ అంటే నథింగ్ బట్ 5 ల్యాబ్స్ అనమాట. వాళ్ళ డే మొత్తం సెషన్ని 5 ల్యాబ్స్గా డివైడ్ చేసేసి ల్యాబ్ 1, ల్యాబ్ 2, ల్యాబ్ 3, ల్యాబ్ 4, ల్యాబ్ 5, ల్యాబ్ 0లో ఏ విధంగా మనం ఆ డే మొత్తం సెషన్ ఉంటుందో ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది మీరు యాజ్ స్టేజ్గా ఫాలో అవ్వండి. అంటే బిగినర్ ఎప్పుడు కానీ బుక్ ఏ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుందో అదే మీరు ఫాలో అవ్వాలి. మీరు కొత్త నాలెడ్జ్ ఉపయోగించద్దు. మీకు తెలిసినా కూడా మీరు బుక్ను ఫాలో అవ్వాలనుకున్నారు, బుక్లో ఏ విధంగా ఉంటుందో అదే ఫాలో అవ్వండి. అప్పుడు మాత్రమే మీకు పూర్తి అవగాహన వస్తుంది. తర్వాత మీకు ఉన్న నాలెడ్జ్ మీరు ఉపయోగించి అప్గ్రేడ్ చేసుకోండి. సో లెటర్ అన్నా కూడా అవే సేమ్ 5 బుక్స్ అండి. అంటే లీగల్ ఫార్మేట్ ఆర్ A4 ఫార్మేట్లో మనకి ఇక్కడ ఉంటాయి. తర్వాత డాటా నథింగ్ బట్ నేను బైక్ తీసుకొచ్చాను. డాటా నథింగ్ బట్ మనకు సంబంధించిన డేటా సెట్స్. సో ఇంటర్నేషనల్ డేటా సెట్స్ 5 ఉన్నాయి ఇందులో. తర్వాత సో థీమ్స్, దానికి సపోర్టింగ్ థీమ్ ఏదైతే కావాలో ఆ థీమ్ ఒక ఫైల్ ఉంటుంది. యుఎస్ఎల్ అనే సపరేట్ డేటా సెట్ అన్నట్టు. సో యుఎస్ఎల్స్కి మనము అదర్ ఇంటర్నేషనల్ సెల్స్కి లింక్ క్రియేట్ చేస్తాము. తర్వాత బ్యాక్గ్రౌండ్, లోగో ఇట్లా ఫైల్స్ ఉంటాయన్నమాట. ఈ ఫైల్స్ని ఉపయోగించి ఇందులో ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మీరు ఫాలో అవుతే మీకు పవర్ బిఐ డేటా విజువలైజేషన్ మీద ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ మీరు ఒకవేళ అప్పటికి మీకు బేసిక్ నాలెడ్జ్ సరిపోలేదు అనుకుంటే మీకు పవర్ బిఐకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ నేను ప్రిపేర్ అవుతున్న 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఆ 2 యూట్యూబ్ ఛానల్స్ ఏంటి అంటే, ఒకటి ప్రాగ్మాటిక్ వర్క్ వాళ్ళకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ అండి. సో ఇది వన్ ఆఫ్ ద యూట్యూబ్ ఛానల్, నేను రెగ్యులర్గా ఫాలో అవుతున్న యూట్యూబ్ ఛానల్ ప్రాగ్మాటిక్ వర్క్స్. సో ఇందులో పవర్ బిఐకి రిలేటెడ్ వీడియోస్ ఇందులో ఉంటాయి. తర్వాత డాక్స్కి సంబంధించిన వీడియోస్ కూడా ఇందులో ఉంటాయి. మీరు ప్లేలిస్ట్ మీద క్లిక్ చేశారంటే మనకి ఇక్కడ ఆల్రెడీ కాంటెంట్ అంటే ప్లేలిస్ట్ వైజ్గా ఇక్కడ మనకి ఇక్కడ వస్తుంది. డాక్స్ పవర్ బిఐ ట్యూటోరియల్స్ అని చెప్పి,
పవర్ క్యూర్ ఎడిటర్స్ అని చెప్పి, పవర్ ప్లాట్ఫామ్ ఫర్ ఎడ్యుకేటర్స్ అని చెప్పి, పైస్పార్క్ అని చెప్పి, పవర్ బేస్ సెక్యూరిటీ అని చెప్పి, ఇట్లా వాళ్ళకి సంబంధించిన ప్లేలిస్ట్లన్నీ ఇందులో ఉండడం జరిగింది. సో ఇందులోనే సర్టిఫికేట్కి సంబంధించిన కోర్సెస్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. మీకు ఏది కావాలంటే అది మీరు నేర్చుకోవచ్చు. డాష్బోర్డ్ ఇన్ డేకి సంబంధించిన వీడియోస్ కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. సో ఆ వీడియోస్ కూడా మీరు యూట్యూబ్లో ఫైండ్ అవుట్ చేసి మీరు ఈ ఛానల్ ద్వారా నేర్చుకోండి. ఇంకొకటి డాక్స్ రిలేటెడ్గా నేను మన ఇండియన్కి సంబంధించింది అనలిటిక్స్ విత్ నాక్స్, ఇది నేను డాక్స్ సంబంధించింది, డాటా అనలిసిస్ ఫర్ ఎక్స్ప్రెషన్ సంబంధించింది ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను చూసి నేర్చుకుంటున్నాను అనమాట. ఈ రెండు కూడా పవర్ బిఐ రిలేటెడ్. ఇంతే కాకుండా మనకి ఇండియన్కి సంబంధించిన ఛానల్స్ కూడా ఉన్నాయి, ఎడ్యుకేటెడ్ ఛానల్స్. సో ఆ ఛానల్స్ కూడా మీరు ఫాలో అవుతూ మీ స్కిల్స్ అనేది పవర్ బిఐకి సంబంధించి డేటా విజువలైజేషన్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.